అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కుకుంబర్ దోశ అనమాట. ఒక కుకుంబర్ తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కూడా మంచిగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. అలానే 2-3 అవర్స్ నానబెట్టుకున్న రైస్ తీసుకుని దాంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మనం దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సపరేట్గా ఉన్నా వేసుకోవచ్చు, మీరు ఇలాగైనా వేసేసుకోవచ్చు. ఇదంతా మంచిగా వాటర్ ఏమీ వేయకుండా మంచిగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవాలి. చక్కగా మనకి రెడీ అయిపోతుంది బ్యాటర్ అనేది. ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత కొంచెం బటర్ అప్లై చేసి దోశ వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి చట్నీ అవసరం లేదు. నాకైతే మీకు చూపించడం కోసమని చట్నీ వేసుకొని చూపిస్తాను, కానీ అసలు చట్నీ కూడా అవసరం లేదు. అంతా టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా చాలా యమ్మీ ఉంటుంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇలాగా తింటే. అసలు కలర్ఫుల్గా మంచి గ్రీన్ కలర్లో పొద్దున్నే ఇలా మంచి దోశ తింటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా.